మన సాంప్రదాయంలో అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ మౌని అమావాస్య అంటే సాక్షాత్తు దైవత్వం ఉట్టిపడే రోజు. ఈ ఏడాది అంటే 2026లో జనవరి 18న ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య వచ్చింది. ఆదివారం అమావాస్య రావడం చాలా అరుదు, అందుకే ఈరోజు చాలా పవర్ఫుల్. మరి ఈరోజు ఏ సమయంలో స్నానం చేయాలి? శని రాహుకేతు దోషాలు పోవాలంటే ఏం చేయాలి? పండితులు చెప్తున్న పరిహారాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ముహూర్తం విషయానికి వస్తే పంచాంగం ప్రకారం మౌని అమావాస్య గడియలు జనవరి 17న శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలై జనవరి 18న ఆదివారం రాత్రి 1:24 వరకు ఉంటాయి. కానీ పుణ్యస్నానాలు ఆచరించడానికి మాత్రం జనవరి 18న ఆదివారం ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు అత్యంత పవిత్రమైన సమయం. వీలైతే సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం మంచిది. కుదరని వారు ఇంట్లోనే గంగాజలాన్ని కలుపుకొని స్నానం ఆచరించాలి. ఇక మీ జాతకంలో శనిదోషం కానీ రాహుకేతు దోషాలు కానీ ఉంటే మౌని అమావాస్య రోజు ఏదైనా శివాలయానికి వెళ్ళి స్వామివారికి ఒక రుద్రాక్షమాలను సమర్పించండి. పూజ అనంతరం రూపం దేహి యశోదేహి భోగం దేహి చ శంకర భుక్తిముక్తి ఫలం దేహి గృహిత్వార్గ్యం నమోస్తుతే అనే మంత్రాన్ని జపించి ఆ మాలను మీ మెడలో ధరించండి. దీనివల్ల క్రూరగ్రహాల ప్రభావం తగ్గిపోతుంది. ఈ మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు మౌనవ్రతం పాటిస్తే మానసిక శాంతి, ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ఉదయాన్నే రాగి పాత్రలో ఎర్రటి పూలు వేసి సూర్యభగవానుడికి ఆర్ఘ్యం వదలండి. త్రిమూర్తి స్వరూపులైన రావి చెట్టుకి 108 సార్లు దారం చుట్టి దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ తీరుతాయని పండితులు చెబుతున్నారు. ఇది పితృదేవతలకు ఇష్టమైన రోజు కాబట్టి తర్పణాలు వదలడం, అన్నదానం చేయడం, మూగజీవాలకు ఆహారం పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. దీనివల్ల మీ కుటుంబానికి పితృదేవతల ఆశీస్సులు నిండుగా లభిస్తాయి. చూశారు కదా, ఈ ఆదివారం నాడు శ్రీ మహావిష్ణువుని ఆరాధించి భాగవత పారాయణం చేసి దాన ధర్మాలు చేయండి. సకల శుభాలను పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.